హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక గోస్ట్ స్టోరీ. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్లో 1967లో జరిగింది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ లోపలికి వెళ్ళిపోయే ముందు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఆన్లో పెట్టుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1967లో వెస్ట్ బెంగాల్లో ఒక రైల్వే స్టేషన్లో ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ ఆ ట్రైన్ ఎక్కారు. రైలు స్టేషన్ నుండి బయలుదేరింది. రైల్వే స్టేషన్ను క్రాస్ చేసే ఆ సమయంలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ట్రైన్ వెనకాతల పరిగెడుతూ ఉంది. అయితే అప్పుడు ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక ఉద్యోగి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడు ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయి ఎవరు తనను ఆపాలని చూశారో వారి లోపల నుండి దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అలా కొంత దూరం పరిగెడుతూ ఒక్కసారిగా మాయమైపోయింది. అయితే తాను చూసిన ఆ దృశ్యాన్ని తనతో పనిచేసే మిగతా వారికి కూడా చెప్పారు. కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. తాను ఆ రోజు ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్ళాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత రోజు ఒక సంఘటన జరిగింది. ఎవరైతే ఆ అమ్మాయిని చూశారో అతను ఆ మరుసటి రోజు చనిపోయారు. ఆరోగ్యంగా ఉండే అతను ఆ రోజు ఎలా మరణించారో వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా ఆ భూతమే చేసిందా అని వారికి అనేక అనుమానాలు వచ్చాయి. అయితే ఆ మరుసటి రోజు నుండి ఆ ఆత్మ అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు మరియు రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు కూడా కనబడుతూ ఉండేది. తాను ఎప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకుని బిగ్గరగా నవ్వుతూ వచ్చేపోయే రైలు వెనకాల పరిగెడుతూ ఉండేది. తనని చూసిన ప్రయాణికులు మరియు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎంతో భయపడేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకి తగ్గిపోతూ వచ్చింది. ఆ రైల్వే స్టేషన్ని గవర్నమెంట్ 1967లో మూసేసింది. అప్పటి నుంచి అక్కడ రైలు ఆగడం మానేశాయి. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాల తరువాత 2009లో మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ను తిరిగి తెరిచారు. కానీ అక్కడ వర్క్ చేసేందుకు ఉద్యోగులు ఇష్టపడలేదు. దాంతో గవర్నమెంట్ ఆ స్టేషన్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఆ భూతాన్ని చూడటంతో వారు కూడా రాత్రి 6 గంటల తర్వాత అక్కడ ఉండడం మానేశారు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎప్పుడూ ఆ భూతాన్ని చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే కన్ఫామ్గా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.